అదృష్టం దురదృష్టం. ఒక గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడు. అతను మంచి మనసున్న వ్యక్తి. కాని అతని జీవితంలో ఎప్పుడూ దురదృష్టమే వెంటాడుతుందని భావించేవాడు. ఒకరోజు వెంకటయ్య తన పంట పొలంలో పని చేస్తుండగా ఊహించని విధంగా ఓ పాత ఖజానా పెట్టె దొరికింది. అతను ఆ పెట్టెను తీసి తెరిచి చూశాడు. అందులో బంగారంతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. వెంటనే వెంకటయ్యకి ఆనందం కలిగింది. ఇదే నా అదృష్టం. ఇంతకాలం నా దురదృష్టాన్ని తుడిచేసే రోజు వచ్చింది అని భావించాడు. కాని ఆ వార్త గ్రామంలో ఎక్కడికక్కడ వ్యాపించింది. గ్రామంలోని దొంగలు ఆ రాత్రి వెంకటయ్య ఇంట్లోకి చొరబడి ఆ ఖజానా దోచుకుపోయారు. అదృష్టం మారిందా? దురదృష్టమా? మరో మలుపు. ఇంకా వెంకటయ్య బాధపడుతూ ఊరినుండి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు అతను మార్గంలో ఒక వృద్ధ సన్యాసిని కలిశాడు. ఆ సన్యాసి వెంకటయ్య బాధ చూశాడు. సన్యాసి, నా కుమారా, నువ్వు కోల్పోయిందంటే అసలు కోల్పోయినదేమిటో నీకు తెలియదు. నువ్వు దురదృష్టం అనుకుంటున్న దానిలోనే నీకున్న నిజమైన అదృష్టం దాగి ఉంటుంది. వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడు సన్యాసి ఓ కథ చెప్పారు. సన్యాసి చెప్పిన కథ: ఒకసారి ఒక రాజు వేటకి వెళ్లాడు. రాజు మోచేతికి గాయమైంది. మంత్రి అటుపై చెప్పారు, అన్ని మంచికే జరుగుతాయి ప్రభూ. రాజు కోపంతో ఆ మంత్రిని జైలులో వేయించాడు. అయితే రెండో రోజు రాజును అడవి మానవులు పట్టుకున్నారు. వారు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ రాజుకు గాయం ఉండటం వల్ల పూర్తి శరీరంతో ఉన్నవారిని మాత్రమే బలి ఇస్తాం అని వదిలిపెట్టారు. రాజు గ్రహించాడు, ఆ గాయం వల్లనే ప్రాణాలు దక్కాయి. సన్యాసి చెప్పాడు, నీ ఖజానా పోయినందుకు బాధపడకురా. ఎవరికి అది ప్రమాదం తేవచ్చు. నిజమైన ఖజానా నీ శ్రమలో ఉంది. ఆ మాటలు విని వెంకటయ్య ఊరికి తిరిగి వెళ్లాడు. తన శ్రమతో మళ్లీ పనిచేసి చిన్నగా అయినా తన జీవితాన్ని చక్కగా సాగదీశాడు. 1 సంవత్సరం తర్వాత ఆ దొంగలందరినీ రాజకీయం వహించిన నూతన పోలీసు అధికారులు పట్టుకున్నారు. వారు వెంకటయ్య వద్ద దొంగిలించిన బంగారం తిరిగి ఇవ్వడం జరిగింది. మొత్తం సందేశం: అదృష్టం దురదృష్టం అనేవి మనకి అప్పుడు అర్థం కావు. కాని చివరికి మన శ్రమే నిజమైన అదృష్టం. ప్రతి దురదృష్టంలోనూ భవిష్యత్తులో మంచి దాగి ఉంటుంది.